హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగే గోబీ ఫ్రైడ్ రైస్ చైనీస్ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. హస్బెండ్కి పిల్లలకి లంచ్ బాక్స్లో కనుక పెట్టించామంటే ఒక్క స్పూన్ కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బాస్మతి బియ్యాన్ని వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో ఎసరు పెట్టుకొని ఈ ఎసరులోకి కొద్దిగా ఉప్పు అలాగే 1 స్పూన్ నూనె వేసుకొని ఇందులోకి మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. ఈ బియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా ఉడికించుకోవాలి. నాకు ఈ బియ్యం ఉడకడానికి 10 నుంచి 12 నిమిషాల టైం పట్టింది. ఇప్పుడు ఈ అన్నం పర్ఫెక్ట్గా ఉడికింది. ఒక స్ట్రైనర్ సహాయంతో ఒక గిన్నెలోకి ఈ అన్నాన్ని మొత్తం వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఈ అన్నం ఆరిపోకుండా దీనిపైన ఒక మూతను పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 5-6 వెల్లుల్లిపాయలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలను వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి. ఈ ఉల్లి తరుగు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చి బఠానీ లేదా ఫ్రోజన్ బఠానీలను వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు 60 నుంచి 70% ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ అన్నం ఉడికించేటప్పుడు వేసాము. అలాగే మనం వేసుకున్న సాసెస్లో కూడా ఉప్పు ఉంటుంది. ఇప్పుడు ఈ సాస్లన్నీ ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేటట్లుగా 2 నుంచి 3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువ కలపకూడదు, ఎక్కువ కలిపితే అన్నం విరిగిపోతుంది. ఇలా అన్నం మొత్తం చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత దీనిపైకి మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఈ అన్నాన్ని ఉడికించుకోవాలి. చివరగా దీంట్లోకి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుంటే ఎంతో టేస్టీ గోబీ ఫ్రైడ్ రైస్ చైనీస్ స్టైల్లో రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.